అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు N4 అర్జున్ మీడియా. ఈరోజు మనం వచ్చేసి దర్శనాపురి అంటే దర్శిలో ఉన్నామండి. ఈ శివాలయం వచ్చేసి చాలా పురాతనమైన శివాలయం. అందులో ఇక్కడున్న స్వామివారు దాదాపు 400 సంవత్సరాల నాడు క్రిందట రాజరాజ నరేంద్రుడు అనే ఒక మహారాజు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు. ఇక్కడున్న స్వామివారిని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. అయితే కాశీలో దర్శనం చేసుకున్న ఒకటే, మనకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ఒకటే అని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి, ఈరోజు మనం రథం లాగడానికి వచ్చామన్నమాట. అంటే స్వామివారి ఉత్సవమూర్తులు రథం ఊరేగింపు అనమాట. దాన్నే రథోత్సవం అంటారు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఓ జనాభా మామూలుగా రాలేదు, తండోపతండాలుగా వచ్చారు. అంటే మహాశివరాత్రి పురస్కరించుకొని 3వ రోజు అనమాట రథం లాగే ప్రోగ్రాం పెడతారనమాట వీళ్ళు ఇక్కడ దర్శిలో. అయితే స్వామివారి ఈ రథం మీద ఊరేగైతే స్వామివారి ఉత్సవమూర్తులు అనమాట. స్వామివారి రథం క్రింద చక్రాల దగ్గర గుమ్మడికాయలు అయితే ఉన్నాయో వాటి దిష్టి కోసం గుమ్మడికాయలు పెట్టి స్వామివారికి బాగా అలంకరించి ఆ రథాన్ని ప్రజలందరూ వచ్చి ఏకతాటిపై స్వామివారి ఉత్సవమూర్తులను మేమని ముందుకు వచ్చి లాగటానికి ప్రయత్నిస్తారు. అదే ఇది మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం చూడండి. మీకు ఈ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం జనాభా అన్నమాట అక్కడ స్వామివారి దగ్గర. అయితే స్వామివారి కార్యక్రమంలో భాగంగా డప్పు వాయిద్యాలు కానివ్వండి, మంగళ వాయిద్యాలు కానివ్వండి, కోలాట సన్నివేశాలు కానివ్వండి, ఇంకా చెప్పాలంటే బేతాళ వేషాలు కూడా వేసుకొని ఇక్కడ ఆడి పాడటం జరుగుతుంది. అంత సెలబ్రేషన్ చేశారండి ఇక్కడ గ్రాండ్గా. మీరు కూడా చూడొచ్చు. మన ఛానల్ తరఫున మీకు నేనేదో ఒక చిన్న వీడియో చూపిస్తున్నాను. ఏదన్నా పొరపాట్లు జరుగుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను. చూడండి, బేతాళ వేషాలు ఎంత చక్కగా ఉన్నాయో. స్వామివారికి ఊరేగింపు ముందు ఉత్సవమూర్తి విగ్రహాల ముందు ఇవన్నీ. ఇక్కడ అమ్మవారి వేషాలు కానివ్వండి, కాళికాదేవి వేషాలు కానివ్వండి, బాగా చూడముచ్చటగా ఉన్నాయి. కన్నుల పండుగగా ఉంది. తర్వాత రథం ఎప్పుడు కదులుతుందంటే పూర్తి సన్నద్ధమైన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి ప్రజలందరూ ఆ హారతి తీసుకున్న తర్వాత స్వామివారి ఆశీర్వచనాలు ప్రజల మీద ఉండేటట్టుగా చూసుకున్న తర్వాత స్వామివారి రథం ముందుకు బయలుదేరడం జరుగుతుంది.
రండి, రేకులున్నాయి, కొద్దిగా రండి అయ్యా. ఎవరెక్కున్నాం జాగ్రత్త, మీరు కూడా ఇరుక్కోకండి. లెఫ్ట్, కొద్దిగా లెఫ్ట్, కొద్దిగా రంపక్కని, కొద్దిగా రంపక్క మహాదేవ బహు శంకర అది ఇరుక్కుంటుంది. చూడండి శివ, అయ్యా రథం పక్కన ఉండొద్దు స్వామి, మీరు పక్కకు వెళ్ళండి అయ్యా. రథ చక్రాలు ఆగుతాయి, వద్దయ్యా. పోలీసు చెప్తున్నారు, పక్క తాడేశారు, అగ్గి పెట్టేది ఆయన.